వైఎస్ఆర్సీపీ నేతల పట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఉన్నారు. ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో విచారణ పేరుతో వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిని స్టేషన్కు పిలిపించారు. విచారణతో సంబంధం లేకుండా ప్రతి సోమవారం స్టేషన్కు రావాలి అని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇది కోర్టు నిబంధనలకు విరుద్ధమని గౌతమ్ రెడ్డి అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనకు నోటీసులు జారీ చేశారు అని వెల్లడించారు. పోలీసుల తీరుపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను అని వెల్లడించారు. పైటౌన్ పోలీస్కి సంబంధించి ఏసీపీ గారు రమ్మన్న తరుణంలో పైటౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సుప్రీంకోర్టు నాకు ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్ని, ఆ ఆర్డర్కి విరుద్ధంగా వీళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రయాణం చేసేటువంటి మా బోటి వాళ్ళందరికీ కూడా కోర్టు సైతం ఏ రకమైనటువంటి కండిషన్స్ ఇంపోజ్ చేయకుండా బెయిల్ ఇష్యూ చేస్తే, ఇవాళ పోలీసు వారు ముఖ్యంగా ఏసీపీ గారు ఇక్కడ ఒక కండిషన్స్ ప్రతి సోమవారము కూడా నేను పోలీస్ స్టేషన్కి రావాలట. అంటే ఇదేంటి? దాని అర్థం ఒక కక్ష సాధింపు చర్యకి పరాకాష్ట పోలీసు వారు ఇచ్చినటువంటి ఈ నోటీసు అనేటువంటి చెప్తున్నా.